హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంటర్మీడియట్ బాటనీ 2 మార్క్స్ ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, వై ఈజ్ మెండల్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? ఆన్సర్ వచ్చి మనకి మెండల్ కండక్టెడ్ హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ పీ ప్లాంట్స్ అండ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ 1866. మెండల్ ఏం చేసినాడు అంటే మనకు పీ ప్లాంట్స్ మీద హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. తద్వారా అతనికి రిజల్ట్స్ వచ్చిన దానిని బేస్ చేసుకొని లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకోసం మనకి మెండల్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్గా కన్సిడర్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి, డిఫరెన్షియేట్ బిట్వీన్ అపోకార్పస్ అండ్ సింకార్పస్ ఓవరీ. ఆన్సర్, అపోకార్పస్ ఓవరీ అంటే ఓవరీ విత్ మోర్ దాన్ 1 కార్పెల్ అండ్ కార్పెల్స్ ఆర్ ఫ్రీ. మనకి ఓవరీలో కార్పెల్స్ ఉంటాయి కదా, స్టైలిష్ స్టిగ్మా ఓవరీ, దీన్ని మనం కార్పెల్ అంటాము. ఈ కార్పెల్స్ మనకి ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రీ ఫామ్లో ఉంటే దాన్ని మనం అపోకార్పస్ ఓవరీ అంటాము. ఇక్కడ చూసినట్లయితే ప్లాసెంటేషన్లో మనకి ఈ ఓవరీస్ అన్నీ కూడా మనకి విడివిడిగా ఉన్నాయి. ఇట్లా విడివిడిగా ఉన్నప్పుడు కార్పెల్స్ ఫ్రీ అని అంటాము. ఈ టైప్ ఆఫ్ కండిషన్ని అపోకార్పస్ ఓవరీ అంటాం. నెక్స్ట్ సింకార్పస్ ఓవరీ అంటే మనకి కార్పెల్స్ అనేటివి ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఓవరీలో ఉన్న మోర్ దాన్ 1 కార్పెల్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉన్నటువంటి కార్పెల్స్. ఈ కండిషన్ని మనం సింకార్పస్ ఓవరీ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్స్ కప్లెట్ అండ్ లీడ్ ఇన్ టాక్సానమిక్ కీ. ఏంటి మనకి ఇక్కడ అడిగింది, కప్లెట్, లీడ్ అనే పదాలు టాక్సానమిక్ కీలో డిఫైన్ చేయమని అడుగుతున్నారు. ఏంటి అంటే మనకి ద కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ జనరల్లీ ఇన్ ఎ పెయిర్ ఈజ్ కాల్డ్ కప్లెట్. మనకి ఒక పెయిర్లో ఉన్నటువంటి 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని మనం కప్లెట్ అంటాం. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ ఎ పెయిర్. ఒక పెయిర్లో ఉన్నటువంటి 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఆ రెండింటినీ కలిపి మనం ఏమంటాం, కప్లెట్ అని అంటాం. ఈచ్ స్టేట్మెంట్ ఇన్ ద కీ ఈజ్ కాల్డ్ లీడ్. లీడ్ అంటే ఏంటి అంటే మనకు కీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్ని కూడా మనము లీడ్ అనే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి కప్లెట్, లీడ్. ఫోర్త్ క్వశ్చన్, హౌ ఆర్ వైరాయిడ్స్ డిఫర్ ఫ్రమ్ వైరసెస్? ఓకే, వైరసెస్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. వైరాయిడ్స్ అంటే దే ఆర్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ అండ్ వితౌట్ ప్రోటీన్ కోడ్. అంటే మనకి ఇక్కడ మామూలుగా ఒక నార్మల్ వైరస్ అంటే మనకి ఎట్లా ఉంటుంది స్ట్రక్చరు, పైన ప్రోటీన్ కోట్ ఉంటుంది, లోపల న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఈ ప్రోటీన్ కోట్ ప్లస్ న్యూక్లిక్ యాసిడ్ 2 ఉంటే దాన్ని మనం వైరస్ అని అంటాము. అలా కాకుండా మనకి ప్రోటీన్ కోట్ లేకుండా ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్ ఉంటే అటువంటి దాన్ని మనం ఏమంటాము, వైరాయిడ్స్ అని అంటాము. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి పొటాటో స్పిండిల్ ట్యూబర్ డిసీజ్. ఈ వైరాయిడ్స్ అనేవి మనకి మోస్ట్లీ ప్లాంట్స్లోనే కనిపిస్తాయి. వైరసెస్, నెక్స్ట్ వైరసెస్ అంటే ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ విచ్ కంటైన్స్ బోత్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్ కోడ్. ఇక్కడ మనకి న్యూక్లిక్ యాసిడ్ అంటే ఇట్ మే బి ఓన్లీ RNA. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి టొబాకో మొజాయిక్ వైరస్. ఇక్కడ మనకి చూసినట్లయితే ప్రోటీన్ కోట్ ఉంది, న్యూక్లిక్ యాసిడ్ ఉంది. సో ఇటు 2 ఉంటే మనం దాన్ని వైరసెస్ అంటాం. వైరసెస్ మనకి ఎక్కడైనా కనిపిస్తాయి, దే ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇన్ ద ఎన్వైరన్మెంట్. అది మనకి వైరాయిడ్స్కి వైరసెస్కి డిఫరెన్స్. ఇంకా 5th క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ ఒమేగా టాక్సానమీ? ఒమేగా టాక్సానమీ అంటే ఇట్ ఈస్ అ టాక్సానమీ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్, దట్ ఈజ్ ఎంబ్రియాలజీ, సైటాలజీ, పెలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సెరాలజీ ఎక్సెట్రా అలాంగ్ విత్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అన్నారు. మామూలుగా మనకి టాక్సానమీ అనేది దేన్ని బేస్ చేసుకుని చేస్తారు అంటే మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుని మనకి క్లాసిఫై చేయడం జరుగుతుంది. అలా కాకుండా మార్ఫాలజికల్ క్యారెక్టర్స్తో పాటు ఎంబ్రియాలజీ, సైటాలజీ, పెలినాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సెరాలజీ ఇటువంటి అదర్ బ్రాంచెస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేసి టాక్సానమీని క్లాసిఫై చేస్తే దాన్ని ఒమేగా టాక్సానమీ అని అంటారు. ఓకే,
సో అది ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇటువంటి మోర్ క్వశ్చన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్.